యా ఇమేజ్ స్ప్రైట్స్. ఇది మీరు ఫస్ట్ ఇచ్చిన లింక్ లోనే నిన్నటి వీడియోస్ కూడా అన్ని అప్లోడ్ చేస్తారా? ఏంటంటే ఈ క్లాస్ రికార్డ్ చేస్తున్నాను. ఇమేజ్ స్ప్రైట్స్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక వెబ్సైట్ డెవలప్ చేస్తున్నారు. మీ వెబ్సైట్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కానీ లేదా బోర్డర్ ఇమేజ్ కానీ మెనూస్లో అప్ యారో డౌన్ యారో ఇలాంటివి మీరు అప్లై చేసినప్పుడు అంటే అన్ని ఇమేజెస్ ఇండివిజువల్గా కాకుండా ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అంటే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అన్నీ ఒక ఇమేజ్లోనే ఉంటాయి అన్నమాట. ఎలాగంటే ఇమేజ్ స్ప్రైట్స్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకే, హోమ్ బటన్ అని, తర్వాత ఒక ప్రీవియస్ బటన్, నెక్స్ట్ బటన్, ఇలా ఇదంతా ఒక గిఫ్ ఇమేజ్ అనమాట. సో ఇవన్నీ ఇందులో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి. మీరు ఒక వెబ్సైట్ డెవలప్ చేసేటప్పుడు ఒక్కొక్క దానికి ఒక ఇమేజ్ పెడితే మనకి స్పేస్ అనేది ప్రాబ్లం వస్తుంది, అంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంటాయి. సో అలా కాకుండా ఇట్లా గిఫ్ ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఇందులో ఉన్న ఈ డిఫరెంట్ ఇమేజ్ని మనకి ఎక్కడైతే ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఒకటే ఇమేజ్లో మనకి డిఫరెంట్ ఇమేజెస్ ఉంటాయి. ఈ జిఫ్ ఇమేజ్ అనేది మీరు రియల్ టైంలో అయినా సరే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఫోటోషాప్ యూజ్ చేసి. సో ఈ ఇమేజెస్ని మీరు ఎలా చేసుకుంటారంటే ఇమేజ్ స్ప్రైట్ అనే ఎగ్జాంపుల్ ఉంది కదా. ఇప్పుడు హోమ్ బటన్ కావాలనుకోండి, హోమ్ బటన్ అనేది అంతవరకే వచ్చేటట్లు సిఎస్ఎస్ రాసుకుంటారు. ఒక ప్రీవియస్ బటన్ కావాలంటే ప్రీవియస్ బటన్ అదొకటి కనిపించేటట్లు సిఎస్ఎస్ రాస్తారనమాట. దానికి స్టైల్స్ వచ్చేసి ఇక్కడ 2 ఇమేజెస్ ఉన్నాయి. హోమ్ బటన్ ఒకటి, ప్రీవియస్ బటన్ ఒకటి, 2 ఇమేజెస్. కానీ ఉన్నది ఒకటే ఇమేజ్ మనకి. ఓకే, ఇమేజ్ నావిగేషన్ స్ప్రైట్స్ అనేది ఇది ఒకటే ఉంది. సో ఇందులోనే మనకి 3 డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. ఈ 3 డిఫరెంట్ ఇమేజ్ని డిఫరెంట్ ఇమేజ్ కంట్రోల్స్లో డిస్ప్లే చేయాలి. సో అలా చేయాలంటే ఫస్ట్ ఇమేజ్ కంట్రోల్కి ఇక్కడ స్టైల్ రాసాం. యాష్ వచ్చేసి ఐడి సెలెక్టర్ ద్వారా విడ్త్ 40 పిక్సెల్, అంటే ఇమేజ్ యొక్క విడ్త్ 46 పిక్సెల్, హైట్ 44 పిక్సెల్. తర్వాత బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ యూఆర్ఎల్ ఆఫ్ నావిగేషన్ స్ప్రైట్స్ డాట్ గిఫ్ 00 ఏంటంటే మనకి స్టార్టింగ్ ఏ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ 00 పొజిషన్, మీకు మ్యాట్రిక్స్ పొజిషన్ అన్నమాట ఇది. ఓకే, లెఫ్ట్ సైడ్ 0, టాప్ సైడ్ 0లో హోమ్ బటన్ ఉంది. సో దానికి 00 అని ఇచ్చేసాం, స్టార్టింగ్ న్యూ ఇమేజ్ కాబట్టి. అదే ఇక్కడ ప్రీవియస్ బటన్ డిస్ప్లే అవ్వాలనుకోండి, ఇక్కడ 86 పిక్సెల్ ఇచ్చాము, 0 ఇచ్చాము. ఓకే, 86 పిక్సెల్ అంటే మనకి ప్రీవియస్ బటన్ ఎక్కడ ఉంటుందో ఆ ప్లేస్ ఇక్కడ మూవ్ చేసుకోవాలి. దాన్ని ఎలా మూవ్ చేస్తామంటే మనం ఇక్కడ ఇప్పుడు రన్ చేస్తాం కదా, ఫామ్ రన్ చేసిన తర్వాత ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లోకి వెళ్ళి మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ప్రీవియస్ బటన్ అనేది రెండో ఇమేజ్ కంట్రోల్ డిస్ప్లే చేస్తున్నాం. దానికి బ్యాక్గ్రౌండ్ ఏరోలు వచ్చేసి నావిగేషన్ స్ప్రైట్ అప్లై అయింది. ఇప్పుడు ఇక్కడ మనకి నెక్స్ట్ ఇమేజ్ కావాలనుకోండి, ఓకే ఇలా మూవ్ చేస్తాం అనమాట ఇమేజ్ని. ఓకే, ఇక్కడ కూడా టాపు లెఫ్ట్, టాపు రైట్, బాటము లెఫ్ట్ అని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 46 పిక్సెల్ పెడితే మనకి నెక్స్ట్ ఇమేజ్ వచ్చింది. తర్వాత దీన్ని తగ్గించుకుంటూ పోతే 00 పొజిషన్ పెడితే మళ్ళీ హోమ్ బటన్ వస్తుంది. ఓకే, అలా ఇమేజ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది.
సో వీటిని ఇమేజ్ స్ప్రైట్స్ అంటారు. గూగుల్లో ఏదైనా ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి ఇమేజ్ స్ప్రైట్స్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ ఇమేజెస్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఇమేజెస్ అనమాట, ఇవన్నీ స్ప్రైట్స్. ఇవి ఎక్కడ ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ని డిస్ప్లే చేసుకుంటాం. సిఎస్ఎస్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ మొజిల్లా, క్రోమ్, ఎక్స్ప్లోరర్, సఫారీ, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్లో ఇవన్నీ కూడా ఒకటే ఇమేజ్లో ఉంటాయి, ఈ లోగోస్ అన్నీ కూడా. కానీ ఎక్కడ ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ని మేము ఈ సిఎస్ఎస్ యూజ్ చేసి డిస్ప్లే చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ మెనూ పెట్టుకున్నారు. యూఐ క్లాస్ ఈక్వల్ టు మెనూ అని, ఎల్ఐలో క్లాస్ ఫైర్ ఫాక్స్, క్లాస్ క్రోమ్, ఐఈ, ఓపెరా, సఫారీ. మనకి ఇన్ని లింక్స్ ఉన్నాయి. సో ఈ 5 లింక్స్కి 5 టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ రాస్తారు ఇక్కడ. లిస్ట్ స్టైల్ టైప్ నన్ను. ఓకే, ఇమేజ్ స్ప్రైట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ యూఆర్ఎల్లో మనకి అక్కడ ఏ ఇమేజ్ రావాలో ఆ ఇమేజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఓకే, ఫస్ట్ పొజిషన్లో మనకి క్రోమ్ ఉంది. క్రోమ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ పొజిషన్ 0 -100 పిక్సెల్ అంటేనేమో అక్కడ ఏదో వస్తుంది. ఇది క్రోమ్, ఇది ఫైర్ ఫాక్స్, తర్వాత ఇది ఐఈ, సఫారీ, ఓపెరా. సో ఇలా బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేది మనం చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఒకటే స్ప్రైట్ ఇమేజ్ ఉంటుంది, వాటికి ఇది రాసుకుంటాం స్టైల్. ఓకే, మొత్తం ఈ యొక్క ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. sprite.html, ఇందులో ఇమేజ్ కూడా మనం తీసుకోవాలి ఇక్కడ నుంచి. ఓకే, మై sprite.jpg అనేది మన ఇమేజ్ పిఎన్జి. సో మనకి ఇమేజ్ వచ్చింది అండ్ సిఎస్ఎస్ కూడా తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఇమేజ్ అనే ఫోల్డర్ లేదు, డైరెక్ట్గా ఇమేజ్ అనేది ఉంది కాబట్టి ఇది అవసరం లేదు. సో ఇక్కడ ఈ కోడ్ చూడండి. ఇప్పుడు అనార్డర్ లిస్ట్ తీసుకున్నాం. అనార్డర్ లిస్ట్కి ఫస్ట్ el.menu. ఓకే, el.menu అంటే అనార్డర్ లిస్ట్ విత్ క్లాస్ నేమ్ మెను. ఈ మెనూకి లిస్ట్ స్టైల్ టైప్ నన్ను. ఓకే, లిస్ట్ స్టైల్ టైప్ నన్ను అంటే దానికి డాట్స్ తర్వాత నెంబర్స్ అలాంటివి ఏమి రావు అన్నమాట. సో నార్మల్ నెంబర్స్ వస్తాయి, నార్మల్గా లింక్స్ ఉంటాయి ఇక్కడ. తర్వాత el.menu li అంటే అనార్డర్ లిస్ట్ విత్ క్లాస్ నేమ్ మెనూలో ఉన్న li ఎలిమెంట్. ఓకే, li ఎలిమెంట్కి ఈ స్టైల్ అప్లై అవుతుంది. ప్యాడింగ్ 5 పిక్సెల్, ఫాంట్ సైజు, తర్వాత ఫాంట్ ఫ్యామిలీ. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ul.menu అంటే అనార్డర్ లిస్ట్ విత్ క్లాస్ నేమ్ మెనూలో ఉన్న li, అందులో ఉన్న li క్లాస్ li ఎలిమెంట్, అందులో ఉన్న ఏ ట్యాగ్, ఇది ఏ ట్యాగ్.
సో దీనికి ఏమి అప్లై అవ్వాలి, హైట్ 50 పిక్సెల్, లైన్ హైట్, తర్వాత డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్. ఇన్లైన్ బ్లాక్ అంటే మనకి సైడ్ బై సైడ్ వస్తాయి మెనూస్. సో ఇప్పుడు ఈ లింక్స్ అన్నీ కూడా 1 by 1 వస్తాయి అన్నమాట. ప్యాడింగ్ లెఫ్ట్ 60 పిక్సెల్, కలరు, తర్వాత బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఈ స్ప్రైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టాడు. ఓకే, ఏ ట్యాగ్కి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఎక్కడ ఏ ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకే, క్లాసు ఫైర్ ఫాక్స్కి ఏది కావాలి, క్రోమ్కి ఏది కావాలి, ఐఈకి ఏది కావాలనేది ఇక్కడ ఈ రిమైనింగ్ క్లాసెస్ అనమాట. అనార్డర్ లిస్ట్ విత్ క్లాస్ నేమ్ మెనూలో ఉన్న ఎల్ఐ డాట్ క్రోమ్ క్లాస్లో ఉన్న ఏ ట్యాగ్కి బ్యాక్గ్రౌండ్ పొజిషన్ వచ్చేసి 0 పిక్సెల్ -100 పిక్సెల్ అంటే క్రోమ్ లోగో అక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. ఓకే, క్రోమ్ క్లాస్కి అనార్డర్ లిస్ట్ క్లాస్ నేమ్ మెనూ ఎల్ఐ ఏ ట్యాగ్కి స్ప్రైట్ ఇమేజ్ ఇచ్చాము ఇక్కడ. ఓకే, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ వచ్చేసి -100 పిక్సెల్ ఇచ్చాము. ఇంకా ఇక్కడ వేరే ఇమేజ్ కావాలనుకోండి, దీన్ని మూవ్ చేసుకోవడం ఇంకా మనం. ఓకే, ఇలా ఇమేజ్ అనేది మనకు మూవ్ అవుతూ ఉంటుంది అక్కడ ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ని చేంజ్ చేసుకున్నాం. ఓకే, అది. సో ఇమేజ్ స్ప్రైట్స్ అంటే అది. హలో ప్రసాద్. యా, హలో. ప్రాక్టికల్ గా దీన్ని ఎక్కడ యూస్ చేస్తారో ఒకసారి చెప్తారా, ఈ ఇమేజ్ స్ప్రైట్ ని? ప్రాక్టికల్ గానా? యాక్చువల్గా ఇప్పుడు రియల్ టైంలో చూసుకోండి. ఇప్పుడు మీకు ఫేస్బుక్ లోగో కానీ, ట్విట్టర్ లోగో కానీ, ఓకే, ఇలాంటి లోగోస్ మీరు డిస్ప్లే చేస్తున్నారు అనుకోండి. ఓకే, అన్ని లోగోస్ కూడా ఒకటే ఇమేజ్లో ఉంటాయి, కానీ డిఫరెంట్గా మీకు చూపిస్తారనమాట. ఇప్పుడు cybersys.com ఉంది కదా, ఇక్కడ ట్విట్టర్, లింక్డ్ఇన్, గూగుల్ ప్లస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ డిఫరెంట్గా కనిపించాలనుకోండి మీకు, ఇక్కడైతే మేము ఇండివిజువల్గా తీసుకున్నాం. ఓకే, ఇమేజ్ ఇక్కడ అన్నిటి కూడా ఇండివిజువల్గా తీసుకున్నాం. మీకు ఒక్కోసారి ఏమైందంటే ఇవన్నీ కూడా ఒకటే ఇమేజ్లో పెట్టుకుంటారు. మీరు ఇందాక చూపించినట్టుగా జిఫ్ ఇమేజ్లో పెట్టుకొని వాటిని ఇప్పుడు ట్విట్టర్ దగ్గర ట్విట్టర్ ఇమేజ్ డిస్ప్లే చేస్తారు, ఫేస్బుక్ దగ్గర ఫేస్బుక్, గూగుల్ ప్లస్ దగ్గర గూగుల్ ప్లస్, అలా చేస్తారన్నమాట. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ప్రాక్టికల్గా ఏమి ఉండదు, ఇట్లా రియల్ టైంలోనే ఇట్లా ఇమేజ్ని డిస్ప్లే చేసుకుంటారు మీరు. ఓకే, ఎక్కడ ఇప్పుడు ఈ లోగో కావాలనుకోండి, ఈ లోగో ఆ ఇమేజ్లో ఎక్కడ ఉందో ఆ పొజిషన్ అనేది చేంజ్ చేస్తారు ఇక్కడ. అట్లా ఉంటుంది. దాని బదులు డైరెక్ట్ గా ఇమేజెస్ పెట్టేసేయచ్చు కదా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ పెట్టుకుంటే మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది, అంటే మనకి వెబ్సైట్ సైజ్ కూడా ఎక్కువైపోతుంది కదా. సో అలా కాకుండా జిఫ్ ఇమేజెస్ యూజ్ చేసుకుంటారు మ్యాక్సిమం. ఓకే, ఫైన్ ఫైన్. ఓకే ప్రసాద్. సో ఇమేజ్ స్ప్రైట్స్ అది ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ట్రై చేయండి, ఫస్ట్ ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, మీకు నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్లో ఉంటాయి అలాంటి ఎగ్జాంపుల్స్. నేను ఒకసారి ఎగ్జాంపుల్స్ వెబ్సైట్స్ సెర్చ్ చేసి మీకు పంపిస్తాను, అవి ట్రై చేయండి. ఓకే. ఓకే, నెక్స్ట్ సూడో ఎలిమెంట్. ఇమేజ్ స్ప్రెస్ తర్వాత సూడో ఎలిమెంట్. ఈ సూడో ఎలిమెంట్స్ వచ్చేసి ఇప్పుడు
The first line pseudo element is used to add a special style to the first line of a text. సపోజ్ ఒక పారాగ్రాఫ్ ఉందనుకోండి, ఆ పారాగ్రాఫ్లో ఆ ఫస్ట్ లైన్కి మాత్రమే డిఫరెంట్ స్టైల్ కావాలనుకుంటే ఈ ఫస్ట్ లైన్ అనే క్లాస్ ఇది చేస్తాం అన్నమాట ఈ సూడో ఎలిమెంట్కి. ఓకే, ఇక్కడ టూ డిఫరెంట్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి. టూ డిఫరెంట్ పారాగ్రాఫ్స్కి ఇక్కడ ఫస్ట్ లైన్ మాత్రమే స్టైల్ ఒకటి అప్లైటట్టు రాసాము. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అండ్ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది. నార్మల్గా ఈ స్టైల్ అప్లై చేయకుండా ఉంటే నార్మల్ పారాగ్రాఫ్ అంత ఫస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇక్కడ ఏం స్టైల్స్ ఏమి అప్లై అవ్వవు, ఓ పారాగ్రాఫ్ ఎలా ఉండాలో అలా ఉంటుంది. ఇక మీకు రియల్ టైంలో కానీ ఎక్కడైనా ఫస్ట్ లైన్ మాత్రమే డిఫరెంట్ స్టైల్ కావాలనుకుంటే ఈ స్టైల్ అనేది యూజ్ చేస్తాము. ఈ సూడో ఎలిమెంట్ అంటారు దీన్ని. పారాగ్రాఫ్ 2 కాలమ్స్ పెట్టి ఫస్ట్ లైన్ అని పెడితే ఆ పారాగ్రాఫ్లో ఉన్న ఫస్ట్ లైన్ మాత్రమే ఆ టెక్స్ట్ ఈ స్టైల్ అనేది అప్లై అవుతుంది. అట్లా అనమాట. ఇప్పుడు 2 డిఫరెంట్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి. 2 డిఫరెంట్ పారాగ్రాఫ్స్కి 2 డిఫరెంట్ ఫస్ట్ లైన్ మాత్రమే ఈ కలర్ అప్లై అయింది, సెకండ్ లైన్ మాత్రం నార్మల్గా ఉండిపోయింది. సో అది సూడో ఎలిమెంట్స్ అంటే. నెక్స్ట్ నావిగేషన్ బార్స్. ఇక్కడ వర్టికల్ నావిగేషన్ బార్, హారిజాంటల్ నావిగేషన్ బార్ అంటారు. 2 డిఫరెంట్ మెనూస్ ఉంటాయి. మీరు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చేశారనుకోండి నావిగేషన్ బార్స్ గురించి. ఓకే, ఒక వెబ్సైట్లో ఏదైనా ఒక వెబ్సైట్లో మీరు మెనూస్ ఇంప్లిమెంట్ చేయాలంటే 2 టైప్స్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. నావిగేషన్ బారు, హారిజాంటల్, ఇది వర్టికల్ నావిగేషన్ అండ్ హారిజాంటల్ నావిగేషన్. వర్టికల్ నావిగేషన్ అండ్ హారిజాంటల్ నావిగేషన్ వచ్చేసి ఇప్పుడు ఈ cybersys.comలో ఉన్నది. ఇది ఒక టైప్ ఆఫ్ మెను. ఓకే, తర్వాత మీకు ఇది ఒక టైప్ ఆఫ్ మెను. ఇట్లా 2 డిఫరెంట్ మెనూస్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఏ వెబ్సైట్కి అయినా సరే ఇలా మెనూస్ ఇంప్లిమెంట్ చేసుకుంటారు అన్నమాట. సో ఇవి వర్టికల్ నావిగేషన్, హారిజాంటల్ నావిగేషన్ ఉంటాయి. వర్టికల్ నావిగేషన్ వచ్చేసి ఇట్లా మనకి 1 by 1 కింద ఉంటాయి. ఇప్పుడు మీకు ఇక్కడ చూపించినట్లుగా 1 by 1 వర్టికల్ నావిగేషన్ ఉంటాయి. తర్వాత హారిజాంటల్ నావిగేషన్ వచ్చేసి ఇలా ఇంప్లిమెంట్ చేసుకుంటాం. నిన్న మీరు ఒక ఎగ్జాంపుల్ చేశారు. ఓకే, తేజస్వి, అది వచ్చేసి మీకు హారిజాంటల్ నావిగేషన్ అవుతుంది. సో హారిజాంటల్ నావిగేషన్ ఇలా ఇంప్లిమెంట్ చేస్తాము. వర్టికల్ నావిగేషన్ వచ్చేసి 1 by 1 ఉంటుంది. వీటికి ఇలా స్టైల్స్ రాసుకుంటాం అన్నమాట. ఓకే, నార్మల్ లింక్స్ పెట్టుకొని స్టైల్స్ వచ్చేసి ఇలా స్టైల్స్ రాసుకుంటాం. వర్టికల్ CSS మెనూలో ఓకే, హారిజాంటల్ మెనూ వచ్చేసి ఇలా ఉంటుంది ఎగ్జాంపుల్. ఓకే, వర్టికల్ మెనూ అంటేనేమో ఇలా ఉంటుంది. ఓకే, ఇలా స్టైల్స్ రాస్తాము. సో దీనికి స్టైల్స్ ఎలా అప్లై చేస్తామంటే ఓకే, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అనార్డర్ లిస్ట్ తీసుకున్నాం. స్టార్టింగ్ అనార్డర్ లిస్ట్ తీసుకొని అనార్డర్ లిస్ట్లో లిస్ట్ ఐటమ్, ఫస్ట్ లిస్ట్ ఐటము, హోము. ఓకే, తర్వాత LI వచ్చేసి సెకండ్ మెను, అబౌట్ అనేది, ఇది అబౌట్ అనేది సెకండ్ మెను,
ఈ సెకండ్ మెనూలో మళ్ళీ ఇంకొక ఎల్ఐ తీసుకున్నాం ఇక్కడ. ఓకే, ఎల్ఐ తీసుకొని అందులో సబ్ మెనూస్, 2 సబ్ మెనూస్, హూ వేర్, హూ వి డూ అనేది 2 సబ్ మెనూస్, వాట్ వి డూ అనేది. తర్వాత ఎల్ఐ తీసుకున్నాం, ఇంకో నెక్స్ట్ ఎల్ఐ. అందులో పోర్ట్ఫోలియో అనేది ఒక మెయిన్ మెనూ. ఇక్కడ పోర్ట్ఫోలియో అనేది, అందులో ఫోటోగ్రఫీ, తర్వాత వెబ్ అండ్ యూజర్, ఇలస్ట్రేషన్ అనేది 3 సబ్ మెనూస్. ఈ 3 సబ్ మెనూస్కి ఇంకొక అనాడల్ లిస్ట్ తీసుకొని అనాడల్ లిస్ట్లో ఎల్ఐ ఎలిమెంట్లో ఈ లింక్స్ తీసుకున్నాం. తర్వాత న్యూస్, కాంటాక్ట్కి 2 డిఫరెంట్ ఎల్ఐ ట్యాగ్స్. తర్వాత ఫైనల్గా అనాడల్ లిస్ట్ ఎండ్ ట్యాగ్. సో ఇలా తీసుకున్న తర్వాత వీటికి CSS క్లాసెస్ అప్లై చేయాలి. ఈ CSS క్లాసెస్ వచ్చేసి ఓకే, ఇలా డైరెక్ట్గా మనం రాద్దాం, ఇలా చెప్తే అర్థం కాదు. హలో, HTML and head tag. ఓకే, బాడీ. ఈ బాడీలో వచ్చేసి ఫస్ట్ మనం నార్మల్గా అనాడల్ లిస్ట్ తీసుకున్నాం. తేజస్వి ఆల్రెడీ మీరు కంప్లీట్ చేశారు ఈ టాస్క్. యా ప్రసాద్, యా చేసేసారు కదా. యా పంపించేసాను నాకు. అనాడల్ లిస్ట్లో ఎల్ఐ ట్యాగ్లో ఫస్ట్ హోమ్ పేజ్, ఓకే, హోమ్ పేజ్. నెక్స్ట్ ఎల్ఐ ట్యాగ్,
ref equal to అబౌట్. సో ఈ రెండు లింక్స్ చాలు. index.html సో ఇలా అనార్డర్ లిస్ట్ తీసుకున్న తర్వాత ఈ స్టైల్స్ తీసుకుంటాం. ఇంకా ఈ స్టైల్స్ వచ్చేసి స్టైల్ అండ్ ట్యాగ్, ఇందులో వచ్చేసి అనార్డర్ లిస్ట్లో లిస్ట్ స్టైల్ టైప్ నన్ను. ఓకే, తర్వాత మార్జిన్, ప్యాడింగ్, పొజిషన్ అబ్సల్యూట్ ఇవన్నీ ఓకే. మార్జిన్ 0, ప్యాడింగ్ 0, అబ్సల్యూట్. తర్వాత LI డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్. సో ఇది అప్లై చేస్తున్నాము, ఇన్లైన్ బ్లాక్ వస్తుంది. ఓకే, సైడ్ బై సైడ్ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే, మనకి హోము అబౌట్ రెండు వచ్చినాయి ఇక్కడ ఇప్పుడు. సో నెక్స్ట్ స్టైల్ తీసుకుంటే దాంట్లో బ్యాక్గ్రౌండ్ కలరు LIకి బ్యాక్గ్రౌండ్ కలరు అండ్ హైట్, విడ్త్ ఇవి వస్తాయి. ఓకే, ఇలా మెనూ అనేది మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం ఇంకంట. ఓకే, ఈ 3 స్టైల్స్ అప్లై చేయడం వల్ల మనకి ఇలా వచ్చింది ఇప్పుడు. ఓకే, LI ట్యాగ్కి, ఏ ట్యాగ్కి డిస్ప్లే బ్లాక్. ఓకే, మినిమం విడ్త్ వచ్చేసి, మినిమం హైట్ వచ్చేసి ఇంత పెట్టుకున్నాం. తర్వాత టెక్స్ట్ లైన్ సెంటర్లో ఉంటుంది. తర్వాత లైన్ హైట్ అంటే దీనికి మధ్యలో గ్యాప్ ఇంత హైట్ వస్తుంది. తర్వాత ఫాంట్ ఫ్యామిలీ, కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కలరు. తర్వాత టెక్స్ట్ డెకరేషన్ నన్ను, అంటే ఇక్కడ అండర్ ఏమి రాదు ఆ లింక్కి. సో ఇలా మెనూ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ సబ్ మెనూస్ కావాలంటే సబ్ మెనూస్లో LIలోనే ఇంకొక అనార్డర్ లిస్ట్ తీసుకుంటాం. LI ఏ ట్యాగ్ href ఈక్వల్ టు కాంటాక్ట్ అనేది సబ్ మెనూ. సో ఇప్పుడు ప్రజెంట్గా మనకి కాంటాక్టర్స్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఇలా డిస్ప్లే కాకుండా మనం అబౌట్ అనేది దాని మీదకి మౌస్ వెళ్ళగానే అది రావాలి. సో అది రావాలంటే ఇది రాసుకోవాలి, LI హోవర్. LIలో హోవర్ వెళ్ళగానే అందులో అనార్డర్ లిస్ట్ అనేది మనకి రావాలి. ఇది అది నెక్స్ట్ LI హోవరు.
ఇంకా ఇలా వస్తుంది. ఇప్పుడు దీని మీదకి వెళ్ళినప్పుడు మనకి ఇలా డిఫరెంట్ కలర్ వస్తుంది. ఇది మౌస్ వెళ్ళగానే మనకి ఆ మెనూ కూడా డిస్ప్లే అవ్వాలి కాబట్టి, అది డిస్ప్లే అవ్వాలంటే ఇక్కడ ఈ డిస్ప్లే బ్లాక్ అనేది రాసుకోవాలి మనం. డిస్ప్లే బ్లాక్ ఇక్కడ షో సబ్ మెనూ అనే క్లాస్ ఒకటి తీసుకొని దీనికి ఇది టిక్ చేసినప్పుడు మనకి మెనూ వస్తుంది అన్నమాట. డ్రాప్ డౌన్ మెనూ. ఇక్కడ హిడెన్ క్లాస్ ఒకటి తీసుకోవాలి. క్లాస్ హిడెన్ అనాడా లిస్ట్కి. క్లాస్ ఈక్వల్ టు హిడెన్. ఓకే, ఇది ఆ క్లాస్ తీసుకోవడం వల్ల మనకి మౌస్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు మనకి ఈ మెనూ డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో ఇంతవరకు రాసుకుంటే చాలు. మనకి మిగతా స్టైల్స్ అన్నీ అవసరం లేదు. ఇందులో ఉన్నాయి మిగతా స్టైల్స్ అన్నీ అవసరం లేదు. ఇంతవరకు రాసుకుంటే మనకి ఈ మెనూ అనేది మనకి వర్కౌట్ అవుతుంది. ఓకే, మనకి హారిజాంటల్ మెనూ అనేది డిస్ప్లే అవుతుంది ఈ స్టైల్స్ రాసుకుంటే. సో ఇలా వర్టికల్ మెనూ, హారిజాంటల్ మెనూ ఇంప్లిమెంట్ చేసుకుంటాం. నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి నెక్స్ట్ ఇమేజ్ గ్యాలరీ. ఇమేజ్ గ్యాలరీ అంటే ఇప్పుడు మీరు ఫేస్బుక్లో కానీ గూగుల్ ఫొటోస్లో కానీ నెంబర్ ఆఫ్ ఇమేజ్ డిస్ప్లే చేస్తారు ఇమేజ్ గ్యాలరీ అని చెప్పేసి. సో మీరు అప్లోడ్ చేసిన ఫొటోస్ అన్నీ కూడా ఇమేజ్ గ్యాలరీ లాగా డిస్ప్లే అవుతుంది. సో అన్ని ఇమేజెస్ మీకు డిస్ప్లే అవుతాయి. అది ఎలా డిస్ప్లే చేయాలంటే స్టైల్స్ వచ్చేసి ఈ ఇమేజ్ గ్యాలరీ స్టైల్స్ మీకు సైడ్ బై సైడ్ డివ్స్ రాసుకున్నారు కదా స్టైల్స్. సో అలాగే సైడ్ బై సైడ్ డివ్స్ స్టైల్స్ రాసుకొని ఇమేజ్ గ్యాలరీ అనేది ఇంప్లిమెంట్ చేస్తాము. సిఎస్ ఇమేజ్ గ్యాలరీ. ఇప్పుడు ఇమేజ్ ఉన్నాయనుకోండి, ఇక్కడ అప్లోడ్ చేసిన ఇమేజ్ ఇవనుకోండి, ఇలా ఇమేజ్ అనేది గ్యాలరీ లాగా డిస్ప్లే చేస్తాము. వీటికి స్టైల్స్ వచ్చేసి ఇమేజ్ గ్యాలరీ స్టైల్స్. ఇప్పుడు ఫస్ట్ ఒక ఇమేజ్ ఉందనుకోండి, ఆ ఇమేజ్కి హైట్ విడ్త్ సెట్ చేస్తాము. ఓకే, ఒక డివ్ తీసుకొని డివ్కి క్లాస్ నేమ్ ఈక్వల్ టు ఇమేజ్ అనేది పెట్టాము. అందులో ఏ లింక్ తీసుకున్నాం, ఓకే, యాంకర్ ట్యాగ్. తర్వాత ఆ ఇమేజ్ యొక్క డిస్క్రిప్షన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇమేజ్ కింద మనకి ఇమేజ్ డిస్క్రిప్షన్ కనిపించాలంటే ఇక్కడ ఒక డివ్ తీసుకున్నాం సపరేట్గా. ఇప్పుడు ఈ క్లాస్ వచ్చేసి ఓకే, క్లాస్ ఈక్వల్ టు ఇమేజ్ అనే క్లాస్ ఏమవుతుందంటే మార్జిన్ 5 పిక్సెల్, ప్యాడింగ్ 5 పిక్సెల్ అవుతుంది. ఇక్కడ మార్జిన్ 5 పిక్సెల్, ప్యాడింగ్ 5 పిక్సెల్ అంటే మార్జిన్ వచ్చేసి బ్రౌజర్కి
తర్వాత ఈ డివ్కి మధ్యలో ఉన్న గ్యాప్, ఓకే, ఇటు 5 పిక్సెల్ గ్యాప్, టాప్ 5 పిక్సెల్ గ్యాప్, ఓకే, ఇటు కూడా 5 పిక్సెల్, కింద కూడా 5 పిక్సెల్ గ్యాప్ తీసుకుంటుంది. తర్వాత ప్యాడింగ్ వచ్చేసి ఇందులో ఉన్న ఇమేజ్కి, ఓకే, ఇందులో ఉన్న ఇమేజ్కి తర్వాత ఈ బోర్డర్కి మధ్యలో గ్యాప్ 5 పిక్సెల్. తర్వాత బోర్డర్ వచ్చేసి 1 పిక్సెల్ సాలిడ్, తర్వాత బ్లూ బోర్డర్. తర్వాత హైట్ విడ్త్, అంటే ఆ ఇమేజ్ అంతా హైట్ విడ్త్ సెట్ చేస్తాము ఇక్కడ, ఓకే, దాంతో మ్యాచ్ అవుతుంది ఇక్కడ, అంటే ఇక్కడ హైట్ విడ్త్ తీసుకుంటుంది ఆటో అని పెడితే. తర్వాత ఫ్లోట్ లెఫ్ట్, తర్వాత టెక్స్టైల్ అండ్ సెంటర్. టెక్స్టైల్ అండ్ సెంటర్ అంటే మనం యాడ్ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఈ డిస్క్రిప్షన్ అనేది మనకి సెంటర్లో డిస్ప్లే అవుతుంది ఇక్కడ. సో ఆ క్లాస్ అయిపోయిన తర్వాత అందులో ఉన్న ఇమేజ్, ఓకే, ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, సో ఆ ఇమేజ్కి ఇమేజ్ వచ్చేసి మనకు సైడ్ బై సైడ్ డిస్ప్లే అవ్వాలి కదా. సైడ్ బై సైడ్ డిస్ప్లే అవ్వాలంటే డిస్ప్లే ఇన్లైన్ పెడతాము ఇమేజెస్ వచ్చేసి, ఓకే. డిస్ప్లే ఇన్లైన్ అని పెడితే 1 బై 1 ఒకదాని తర్వాత ఒకటి విడ్త్ని బేస్ చేసుకొని, ఓకే, ఇక్కడ విడ్త్, ఇమేజ్ యొక్క విడ్త్, ఈ విడ్త్ని బేస్ చేసుకొని సైడ్ బై సైడ్ వస్తాయి. మార్జిన్ 5 పిక్సెల్, మార్జిన్ 5 పిక్సెల్ అంటే ఈ ఇమేజ్కి, ఓకే, ఇక్కడ మధ్యలో ఉన్న ఈ ఇమేజ్కి, ఈ డివ్కను దీనికి మధ్యలో గ్యాప్, సో ఆ గ్యాప్ వచ్చేసి మార్జిన్ 5 పిక్సెల్. తర్వాత ఇమేజ్కి బార్డర్ వస్తుంది. ఇమేజ్కి బార్డర్ మనం ఎప్పుడైతే మౌస్ హోవర్ చేస్తామో ఇమేజ్ మీదకి అప్పుడు బార్డర్ వస్తుంది చూడండి ఇక్కడ. ఆ బార్డర్ రావటం కోసం ఇమేజ్, ఓకే, ఇమేజ్ క్లాస్లో ఉన్న యాంకర్ ట్యాగ్, ఓకే, యాంకర్ ట్యాగ్ హోవర్ అయినప్పుడు ఆ ఇమేజ్ అనే ఎలిమెంట్కి బార్డర్ వచ్చేసి ఇది అప్లై అవుతుంది బార్డర్. తర్వాత డిస్క్రిప్షన్కి క్లాస్ టెక్స్టైల్ అండ్ సెంటర్, ఫాంట్ వెయిట్, విడ్త్ అండ్ మార్జిన్, ఈ డిస్క్రిప్షన్కి క్లాస్. సో ఇలా గ్యాలరీ అనేది మనకు ఇక్కడ ఎన్ని ఇమేజ్ డిస్ప్లే అవ్వాలనేది మనం ఇక్కడ మెన్షన్ చేసే విడ్త్ని బట్టి ఉంటుంది. ఇమేజ్ యొక్క విడ్త్ని బట్టి మనం ఎన్ని ఇమేజెస్ డిస్ప్లే అవ్వాలో ఇట్లా గ్యాలరీలో ఆ విడ్త్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా విడ్త్ చేంజ్ చేసామనుకోండి, విడ్త్ని చేంజ్ చేసిన దాన్ని బట్టి మనకి గ్యాలరీలో మనకి ఒక లైన్కి ఎన్ని ఇమేజ్ డిస్ప్లే అవ్వాలో, ఒక రోలో ఎన్ని ఇమేజ్ డిస్ప్లే అవ్వాలో అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసే విడ్త్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే, ఇమేజ్ యొక్క విడ్త్ అండ్ డివ్ యొక్క విడ్త్ని బట్టి ఉంటుంది. నార్మల్గా ఇందాకట్లాగా ఆటో అని పెడితే ఆ ఇమేజ్ యొక్క విడ్త్ తీసుకుంటుంది అనమాట. ఇమేజ్ విడ్త్ 110 ఉంది కదా, ఆ 110 తీసుకుంటుంది. అదే మనం మొబైల్లో ఓపెన్ చేసామనుకోండి ఇలా వస్తుంది అన్నమాట, 1 బై 1 కింద వస్తాయి. ట్యాబ్లెట్లో ఓపెన్ చేస్తేనేమో ఇలా వస్తాయి. అంటే మనం డివైస్ విడ్త్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది అన్నమాట. అంటే విడ్త్ వచ్చేసి ఆటో పెట్టాం కాబట్టి డివ్కి, ఓకే, ఇక్కడ వచ్చేసి ఆటో పెట్టాం కాబట్టి మనం దేంట్లో అయితే ఓపెన్ చేస్తామో, ఏ డివైస్లో ఓపెన్ చేస్తామో ఆ డివైస్ యొక్క విడ్త్ని తీసుకోండి మేనేజ్ చేస్తుంది అక్కడ ఎన్ని ఇమేజ్ డిస్ప్లే అవ్వాలో రోకని. సో నెక్స్ట్ ఇమేజ్ ఒపాసిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఇమేజ్ ఎంత ఒపాసిటీలో డిస్ప్లే అవ్వాలనేది ఇమేజ్ ఒపాసిటీ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఒక ఒపాసిటీ అనే ప్రాపర్టీ వచ్చేసి ఇమేజ్ ఎంత ఒపాసిటీతో డిస్ప్లే అవ్వాలో ఆ వాల్యూ అనేది అప్లై చేస్తాం అక్కడ 0 నుంచి 1 మధ్యలో ఉన్న వాల్యూస్ని అప్లై చేస్తాం ఒపాసిటీకి. ఓకే, ఇమేజ్ ట్రాన్స్పరెన్సీ వచ్చేసి ఇమేజ్ ఒపాసిటీ ఫస్ట్,
ఓకే, ఇమేజ్ వచ్చేసి ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి ఇంత ఒపాసిటీలో మాత్రమే డిస్ప్లే అవ్వాలంటే ఈ ఒపాసిటీ ప్రాపర్టీ యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఇమేజ్, దీనికి క్లాస్ వచ్చేసి ఇమేజ్ అనే క్లాసు, ఒపాసిటీ 0.4 పెట్టాం. ఇక్కడ వాల్యూ వచ్చేసి 0 నుంచి 1 మధ్యలో ఎంత వాల్యూ అని పెట్టుకోవచ్చు ఇక్కడ ఒపాసిటీ. ఓకే, 1 తర్వాత తీసుకున్నా అది అప్లై అవ్వదు, తర్వాత 0 కన్నా తక్కువ వాల్యూ తీసుకున్నా అప్లై అవ్వదు. మీరు తీసుకుంటే 0 అయినా తీసుకోవాలి, లేదా 1 అయినా తీసుకోవాలి. 1 తీసుకుంటేనేమో ఫుల్ ఒపాసిటీ వస్తుంది, 0 తీసుకుంటేనేమో అసలు ఏం డిస్ప్లే అవ్వదు. తర్వాత 0.5 అలా తీసుకుంటే మీకు ఒపాసిటీ అనేది అలా చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఐఈలో ఓపెన్ అవ్వాలంటే ఫిల్టర్ ఆల్ఫా ఒపాసిటీ 40 అనేది తీసుకోవాలి. ఓకే, ఫర్ ఐఈ అండ్ ఎర్లియర్ బ్రౌజర్స్కి. ఓకే, ఐఈ స్టైల్కి ఏమో ఇలా తీసుకోవాలి, ఫిల్టర్ ఆల్ఫా ఒపాసిటీ 40 అని. నార్మల్గా అయితే ఒపాసిటీ 0.4 అని తీసుకుంటే క్రోమ్, ఫైర్ ఫాక్స్కి అవి అప్లై అవుతుంది. నెక్స్ట్ ఇమేజ్ ట్రాన్స్పరెన్సీ వచ్చేసి ఇమేజ్ ట్రాన్స్పరెన్సీ కూడా సేమ్ అలాగే అప్లై అవుతుంది అన్నమాట. ఒపాసిటీ 0.4 తీసుకున్నాం ఒపాసిటీ. ఓకే, ఒపాసిటీ వచ్చేసి 0.4 తీసుకున్నాం, ఐఈకి ఫిల్టర్ ఆల్ఫా తీసుకున్నాం. సో ఈ ట్రాన్స్పరెన్సీ వచ్చేసి మనం ఇమేజ్ హోవర్ అయినప్పుడు ఫుల్ విడ్త్ డిస్ప్లే అవ్వాలనుకుంటే, అంటే ఫుల్ ఒపాసిటీ డిస్ప్లే అవ్వాలనుకుంటే మౌస్ హోవర్ అయినప్పుడు ఈ ఇమేజ్ హోవర్ అనే క్లాస్ తీసుకోవాలి. తీసుకొని ఒపాసిటీ 1.0 తీసుకున్నాం. ఓకే, 1.0 తీసుకున్నాం. 1.0 తీసుకున్న వర్క్ అవుతుంది, లేదా ఒపాసిటీ 1 తీసుకున్న వర్క్ అవుతుంది. ఇది ఇక్కడ నో ప్రాబ్లం అండి, 1.0 తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు. మౌస్ ఎప్పుడైతే ఇమేజ్ మీదకి హోవర్ అవుతుందో అప్పుడు ఫుల్ ఒపాసిటీ డిస్ప్లే అవుతుంది. అది ఇమేజ్ ట్రాన్స్పరెన్సీ అనేది. ఓకే, ఇమేజ్ ట్రాన్స్పరెన్సీ తర్వాత ఒపాసిటీ అన్నీ అయిపోయినాయి. తర్వాత రౌండెడ్ కార్నర్స్ స్టైల్స్ అన్నమాట. ఇప్పుడు ఒక డివ్ ఉందనుకోండి, ఆ డివ్కి రౌండెడ్ కార్నర్స్ అప్లై చేయాలంటే మనం త్రీ డివ్స్ బాక్సెస్ ఎగ్జాంపుల్ చేసాము ఒకటి. సో వాటికి స్క్వేర్ బాక్సెస్ వచ్చాయి, స్క్వేర్ కార్నర్. సో అలా కాకుండా రౌండెడ్ కార్నర్స్ కావాలంటే ఈ CSS3లో బోర్డర్ రేడియస్ ప్రాపర్టీ ఉంటుంది. బోర్డర్ రేడియస్ ప్రాపర్టీ యూజ్ చేసి రౌండెడ్ కార్నర్స్ అప్లై చేస్తాం అనమాట. ఓకే, విత్ ద CSS3 border radius property you can give any element rounded corners. ఏ ఎలిమెంట్కి అయినా సరే, టెక్స్ట్ బాక్స్ కానీ, ఓకే, డివ్ కానీ, స్పాన్ కానీ, పారాగ్రాఫ్ కానీ, ఏదైనా సరే ఓకే రౌండెడ్ కార్నర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే, రౌండెడ్ కార్నర్స్. ఓకే, ఇక్కడ రౌండెడ్ కార్నర్స్ వచ్చేసి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది, ఇదొక పారాగ్రాఫ్, తర్వాత ఇదొక పారాగ్రాఫ్. 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. 3 పారాగ్రాఫ్స్కి 3 క్లాసెస్ రాసాము. ఒకటేమో బోర్డర్ కలర్ రేడియస్ ప్రాపర్టీ, అంటే వితౌట్ బోర్డర్ ఇమేజ్ కానీ జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ రేడియస్ ప్రాపర్టీ. తర్వాత దీనికేమో రౌండెడ్ కార్నర్ బోర్డర్ కలర్ రౌండెడ్ కార్నర్స్. తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URLతోని రౌండెడ్ కార్నర్స్ అలా అప్లై చేయాలనేది. ఓకే, ఇదేమో బ్యాక్గ్రౌండ్ కలర్ రౌండెడ్ కార్నర్స్, ఇదేమో బోర్డర్ కలర్ రౌండెడ్ కార్నర్స్.
తర్వాత ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రౌండెడ్ కార్నర్స్. ఇలా 3 స్టైల్స్లో రౌండెడ్ కార్నర్స్ అనేది అప్లై చేయొచ్చు. సో ఈ ఫస్ట్ ఈ డివ్ చూసుకుని ఈ పారాగ్రాఫ్ తీసుకుంటే ఇక్కడ స్టైల్స్ వచ్చేసి బోర్డర్ రేడియస్. ఓకే, ఫస్ట్ డివ్కి బోర్డర్ రేడియస్ 25 పిక్సెల్ తీసుకున్నాం. ఇది ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలా కార్నర్స్ అనేది అప్లై అవుతాయి. ఓకే, 0 తీసుకుంటే స్క్వేర్ కార్నర్స్ వస్తాయి. ఇలా మనం బోర్డరు ఈ పిక్సెల్ ఇచ్చిన దాన్ని బట్టి చేంజ్ అవుతుంది అన్నమాట రౌండెడ్ కార్నర్. తర్వాత బ్యాక్గ్రౌండ్ అప్లై చేయాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తాము. తర్వాత ప్యాడింగ్, తర్వాత విడ్త్, ఇవన్నీ నార్మల్. తర్వాత డివ్ వచ్చేసి బోర్డరు కలరు. ఇదేమో బ్యాక్గ్రౌండ్ కలరు రౌండ్ కార్నర్స్, ఇది బోర్డర్ కలర్ రౌండెడ్ కార్నర్స్. దీనికి బోర్డర్ రేడియస్ 25 పిక్సెల్ ఇచ్చాము. ఇక్కడ బోర్డర్ ఇచ్చాము. ఇందాక దానికేమో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాము, ఇదేమో బోర్డర్ కలర్ ఇచ్చాము. సో ఫైనల్గా ఇంకొక పారాగ్రాఫ్స్ వచ్చేసి దీనికేమో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకున్నాం. ఇమేజ్ని కూడా రౌండెడ్ కార్నర్స్గా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇమేజ్ అప్లై చేసుకోవడం. ఇంకా మనం సిఎస్ఎస్ బాక్సెస్ తీసుకున్నాం కదా. ఓకే, ఈ బాక్సెస్ ఇంతకుముందు మనం చేసిన ఎగ్జాంపుల్. సో దీనికి కూడా మనం బార్డర్ అనేది పెట్టవచ్చు. ఇక్కడ ఇది రౌండెడ్ కార్నర్స్. ఇక్కడ స్టైల్ వచ్చేసి బోర్డర్ రేడియస్, వచ్చేసి ఓకే 30 పిక్సెల్. సో ఇలా మీరు జస్ట్ ఈ బోర్డర్ రేడియస్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే చాలు. ఇదొకటి యూజ్ చేస్తే రౌండెడ్ కార్నర్స్ అనేది వస్తాయి. దేనికైనా సరే, స్పాన్కైనా, డివ్కైనా, టెక్స్ట్ బాక్స్కైనా సరే బోర్డరు ఇలా పెట్టుకోవచ్చు. సో సపోజ్ టెక్స్ట్ బాక్స్ ఉందనుకోండి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, ఓకే టెక్స్ట్ బాక్స్. దీనికి బోర్డర్ రేడియస్ కావాలంటే టెక్స్ట్ బాక్స్కి బోర్డర్ పెడతాం. ఫస్ట్ 1 పిక్సెల్ సాలిడ్, తర్వాత ఓకే నార్మల్గా ఈ కలర్ పెట్టాము. ఇది తీసుకుందాం బోర్డర్. మీరు రియల్ టైంలో కంపల్సరీ ఈ కలర్ కోడ్స్ మాత్రమే యూజ్ చేయాలి, నేమ్స్ యూజ్ చేయకూడదు. ఇవి కూడా నేర్చుకోవాలి మీరు. బోర్డర్ రేడియస్ ఓకే ఇలా 30 పిక్సెల్. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, టెక్స్ట్ బాక్స్కి బోర్డర్ వచ్చింది చూడండి ఇక్కడ, ఇది రౌండెడ్ కార్నర్స్. సో టెక్స్ట్ బాక్స్ స్టైల్స్ కూడా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఏ ఎలిమెంట్కైనా సరే బోర్డర్ రేడియస్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి రౌండెడ్ కార్నర్స్ ఇవ్వచ్చు. సో టెక్స్ట్ బాక్స్ యొక్క హైట్, విడ్త్ చేంజ్ చేసుకొని ఇంకా మీరు చూడవచ్చు ఇక్కడ. ఓకే టెక్స్ట్ బాక్స్. సో ఇలా స్టైల్స్ రాసుకుంటాం అనమాట. ఈ టెక్స్ట్ బాక్స్ హైట్ వచ్చేసి మనకి ఇంత 40 పిక్సెల్లో ఉంది. తర్వాత టెక్స్ట్ బాక్స్కి బోర్డర్ వచ్చింది, ఇదే రౌండెడ్ కార్నర్స్. ఓకే ఇలా అప్లై చేస్తారు రౌండెడ్ కార్నర్స్ వచ్చేసి. తర్వాత సిఎస్ఎస్లో 2D యానిమేషన్, 3D యానిమేషన్ ఉంటుంది. ఓకే ఈ CSS3 యూజ్ చేసి యానిమేషన్స్ చేసుకోవచ్చు.
తర్వాత బోర్డర్ ఇమేజ్ ప్రాపర్టీ, ఇంతకుముందు నార్మల్గా ఒక బోర్డర్ అప్లై చేయాలంటే ఓన్లీ కలర్తోనే అప్లై చేసేవాళ్ళు. సో ఇప్పుడు ప్రజెంట్ డేస్లో CSS3 వచ్చిన తర్వాత ఇమేజెస్ని కూడా బోర్డర్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ కింద ఉన్నది చూడండి, హియర్ ఈజ్ ద ఒరిజినల్ ఇమేజ్ అనేది. ఇది యాక్చువల్గా ఒరిజినల్ ఇమేజ్. దీన్ని ఇక్కడ పైన బోర్డర్గా అప్లై చేశారు చూడండి ఈ డివ్కి. ఓకే, ఈ పారాగ్రాఫ్, ఈ పారాగ్రాఫ్కి బోర్డర్ అప్లై చేసాం ఇక్కడ. అంటే బోర్డర్ ఇమేజ్ ప్రాపర్టీ యూజ్ చేసి, అది ఒక పారాగ్రాఫ్ కానీ డివ్ కానీ దేనికైనా సరే ఇమేజ్ని బోర్డర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. CSS3 వచ్చిన తర్వాత ఇది ఒక న్యూ అడ్వాంటేజ్ అనమాట. ఇమేజ్ని కూడా బోర్డర్గా పెట్టుకోవచ్చు. ఇంతకుముందు ఓల్డ్ CSSలో ఇలా అప్లై చేసుకోవేది కాదు, ఓన్లీ కలర్ మాత్రమే. సో ఇదన్నమాట CSS కాన్సెప్ట్స్. రేపు వచ్చేసి జావాస్క్రిప్ట్